తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియాపై జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాసరావు ప్రజల పక్షాన గళం విప్పారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తరలింపు అనాధికారంగా జరుగుతున్న అధికారుల చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పాలకపక్షం ప్రతిపక్షాలు కుమ్మక్కై దళారులతో చేతులు కలిపి ఇతర జిల్లాలకు ఇసుక తరలిస్తూ లక్షల్లో లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించామని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఇంచుమించు 15 వరకు ఇసుక ర్యాంపులు ఉండటం కూడా జరిగింది. అయినా కూడా నియోజకవర్గంలో ఈ అధికార ప్రతిపక్ష పార్టీ వారు అలాగే కొంతమంది దళారులతో కలిసి ఒక 2 ర్యాంపులు ఓపెన్ చేయటం, ప్రభుత్వ ధర 280 రూపాయలు ఉండగా కానీ 800 నుంచి 1200, 1600 వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తూ సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా చేయటం కూడా జరుగుతుంది. ఇలా చేయటం వల్ల ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలాగే ఈ 10 ర్యాంపులు 15 ర్యాంపులు ఓపెన్ అయ్యి ఉంటే జట్టు మేస్త్రులు, కూలీలు చాలామందికి ఉపాధి కలుగుతుంది. కానీ వీరు ఏం చేస్తున్నారంటే పగలేమో ఈ 2 ర్యాంపులు మామూలుగా రన్ చేయటం, రాత్రి అయ్యేటప్పటికి 200 మిషన్లో 2 AC 3 AC పెట్టేసి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు కూడా మన ఇసుకని తరలించడం జరుగుతుంది. కానీ సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా ఇసుక? ఇదే పరిస్థితి మీద మన రావులపాలెం తహసీల్దార్ గారికి మనం ఈరోజు విన్నపం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు అటువంటి గ్రీవెన్సల్లో మన ఇసుక ర్యాంపుల గురించి కూడా ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు తగు చర్య తీసుకోవాలని కోరటం కూడా జరిగింది వారిని. కానీ మేము జనసేన పార్టీ తరఫున పూర్తి స్థాయిలో దీని మీద ఒక కార్యాచరణ నిర్ణయించుకుని ఒక ఉద్యమం రూపంలో ఇసుక సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే